ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శ నగర్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏ మాత్రం కూడా కనికరం లేకుండా, ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పిన్ని అని రోజు ఆమె చుట్టూ తిరిగే అమ్మాయిని చంపేసింది అని అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోండి అసలు కుటుంబాలు ఏమైపోతున్నాయి, అసలు మానవత్వం ఏమైపోతుంది, ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అని అంటే అత్తమ్మ, అట్లాగే వాళ్ళిద్దరు కోడళ్ళు, అండ్ వాళ్ళిద్దరు కోడళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవల పిల్లలు అంటే ఈమెకున్నటువంటి కవల పిల్లలకి అక్కా చెల్లెళ్ళ కూతుర్లనిచ్చి మ్యారేజ్ చేసింది. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు మొత్తం కలిపి ఈ అత్తమ్మకి 4 మనమలు మనమరాళ్ళు అనుకోండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొడుకులు కావచ్చు, అట్లాగే ఆమె హస్బెండ్, వాళ్ళందరూ కూడా సౌదీలో ఉంటున్నారు. బాగుపడాలి, కుటుంబాన్ని పెంచి పోషించాలంటే ఇక్కడ ఉన్నటువంటి దాంతో సరిపోవట్లేదు. కాబట్టి సౌదీ వెళ్తే ఎంతో కొంత సంపాదించుకొని వచ్చి ఇక సెటిల్ అవ్వచ్చు, కొన్నేళ్ల పాటు కష్టపడితే ఇక అంతా మంచిగా అవుతుంది అని వాళ్ళ 2 కొడుకులు అట్లాగే వాళ్ళ హస్బెండ్ అందరు కూడా సౌదీలో ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు. రోజులాగానే ఏమాత్రం కూడా ఎవరికైనా ఏం డౌట్ వస్తుంది, ఇట్లా ఒక హత్య జరుగుతుంది, అది కుటుంబ సభ్యురాలే చేస్తుంది అని ఏమాత్రం కూడా డౌట్ రాదు. ఇప్పుడు 2 కోడళ్ళ పేరు వచ్చేసి ఒక ఆమె పేరు నవీన, ఇంకొక ఆమె పేరు మమత. నవీన పెద్ద కోడలు, చిన్న కోడలు వచ్చేసి మమత అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న పాపని హితిక్షని హత్య చేసింది మమత, అంటే పిన్ని. రోజు పిన్ని పిన్ని అని అంటే అమ్మ తర్వాత అమ్మ అని అంటారు కదా పిన్నిని. సో ఆ పిన్నే వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపంతో ఇప్పుడు ఆ బిడ్డని చంపేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చిండ్రు. ఈమెను అరెస్ట్ కూడా చేసింది. అసలు ఏం జరిగింది అంటే నిన్న తిక్ష వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో నవీన ఆమె కరీంనగర్ లో షాపింగ్ అని వెళ్ళిందట. అత్తమ్మని చూసుకోమని చెప్పి వెళ్ళింది. సో వాళ్ళ అత్తమ్మ అట్లనే చూసుకుంటుంది. జస్ట్ ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చింది. శనివారం రోజు ఆ పాప స్కూల్కి వెళ్ళి వచ్చింది, 1వ తరగతి చదువుతుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్నానం చేపిస్తానమ్మా, నువ్వు ఆడుకో అని చెప్పి వెళ్ళింది. 2 మినిట్స్లో బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి ఆ పాప కనిపించలేదు. తోటి పిల్లలతో ఇప్పటి వరకు ఆడుకునుంది, ఎటుపోయింది అని అంటే పక్కనే ఈయనే కనిపించింది అని మిగతా తోటి పిల్లలు కూడా చెప్పిండ్రట. వెతికిండ్రు ఎంతకు కూడా కనబడలేదు. ఇక మిగతా వాళ్ళందరికీ కాల్ చేసింది ఆమె, ఇట్లా బిడ్డ కనబడతలేదు, 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, ఎటుపోయిందో అర్థమైతలేదు అని. చిన్నగా ఊర్లలో ఎట్లుంటుంది మనకు తెలుసు కదా, పక్కనే ఇండ్లు ఉంటాయి, అడపదడప బయటకు పోవుడు వచ్చుడు, ఇట్లా ఒకరు చూసుకుంటూనే ఉంటారు. అట్లే అనుకుంది, ఎన్నో ఆడుకుంటుందిలే, ఎట్నో పక్కన ఉంటుందిలే అని అనుకున్నారు. ఇక 4:30-5 ప్రాంతాల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఏమైపోతుంది, రాత్రైనా కొద్దిగా టెన్షన్ పెరిగిపోతుంది. గంట అవుతుంది, ఇంకా కూడా దొరకట్లేదు, పక్కనే ఎక్కడ ఉందేమో అని అందరి ఇళ్లలో వెళ్ళి ఆ అత్తమ్మ వెతకడం స్టార్ట్ చేసింది. అయినా దొరకలేదు. అటు ఫోన్లు కూడా కొట్టిందనమాట, ఎవరన్నా కనిపించిందా మీకు ఎవరన్నా అని. ఇప్పుడు ఈ మమత ఎవరైతే హత్య చేసిందని భావిస్తున్నారో వాళ్ళ పిన్ని వరుస, ఆమె దగ్గరలో ఉన్నటువంటి ఒక దగ్గర చిన్నగా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటదట. సో ఈమె అదను కోసం వెయిట్ చేసింది, ఎప్పుడు అదను దొరుకుతుందా, నా అక్క ఎట్లా తీర్చుకోవాలి, నా అక్క మీద కోపాన్ని ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలి అని అనుకుంది. దానికి బేసికల్లీ 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, ఆమె బెట్టింగ్లలో పైసలు ఓడగొట్టుకుందట. దగ్గర 18 లక్షల వరకు బెట్టింగ్ లో పైసలు పోడగొట్టింది మమత. అయితే ఆ అప్పు తీర్చడానికని ఇక వీళ్ళు మగవాళ్ళు ఆడ సౌదీలు ఉంటున్నారు కదా, అంతో కొంత పంపించిన తర్వాత ఈ బెట్టింగ్ కి సంబంధించిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం స్టార్ట్ చేసిండ్రు. ఇళ్లలో ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. ఇక ఒక మాట ఆ మాట ఈ మాట, వాళ్ళ అత్తమ్మనుడు, ఆ తర్వాత నవీన అంటే వాళ్ళ అక్క అనుడు, ఇవన్నీ ఆమె తీసుకోలేకపోయింది, తట్టుకోలేకపోయింది. చాలా టైమ్స్ ఆమెని పాయింట్అవుట్ చేస్తూ ఇవే మాటలు అనడం, ఆమెకు కోపం తెప్పించడం, పదే ఆమెను గుచ్చి నీ వల్లనే అప్పైంది, అందుకనే వీళ్ళందరూ బయట పోయి ఉంటున్నారు, నీ వల్లనే అని చాలా టైమ్స్ అంటూ ఉండేవాళ్ళట. అండ్ ఇంకోటి ఏంటి, ఈ రీజన్ తోని ఇప్పుడు ఈ పెద్ద ఆమె ఎవరైతే ఉన్నారో నవీన, ఆమెకు ప్రయారిటీ పెరిగిపోయింది, ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. అంటే ఈమె మాట అసలు ఇంట్లో చెల్లేది కాదు,
కేవలం నవీన మాటనే వినేది, వాళ్ళ అత్తమ్మ కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా. సో దీంతోని ఆమె కోపం ఇంకా రెట్టింపు అయిపోయింది. ఏం చేయాలా, ఏదో ఒకటి చేయాలా, నా వల్ల అయితలేదు అనుకుంది. వీళ్ళకి ఏదో ఒక లెసన్ ఖచ్చితంగా నేను వాళ్ళకు నేర్పియాలి అని అనుకుంది. అసలు ఏమీ ఆలోచించలే, ఇంకా ఏదో ఒకటి గట్టిది పెద్దది చెయ్యాలి, అయితే గాని వీళ్ళిగా దారికి రారు అనుకున్నదో ఏమనుకుందో తెలియదు గాని పాపం ఈ హితిక్ష అనే పాపని చంపేస్తే ఆమె కోపం తీరుతుంది అనుకున్నదా, లేకపోతే వాళ్ళ అక్క మీద అంటే తోటి కోడల మీద ఉన్న కోపం పోతుంది అనుకున్నదా, ఏం ఆలోచించిందో తెలియదు. తీరా చూస్తే ఆ రోజు ఇప్పుడు నవీన వాళ్ళ అమ్మ హితిక్ష వాళ్ళ మమ్మీ షాపింగ్ కి వెళ్ళింది. అత్తమ్మ ఒక్కతే ఉన్నది, పిల్లలు మాత్రమే ఉన్నారు, బయట ఆడుకుంటున్నారు. ఇదే అదనుగా భావించింది కాబట్టి ఆమె ఏం చేసింది, పిన్నే కాబట్టి పాపం హితిక్షకు కూడా ఏ మాత్రం కూడా డౌట్ రాలేదనుకుంటా. సో మూడో ఇల్లు, వాళ్ళ ఇల్లు నుంచి మూడో ఇంటి దగ్గర ఆమె అంటే ఆ ఇల్లుకి నా కాంపౌండ్ కి సంబంధించిన గేటు లేదు, అట్లాగే బాత్రూమ్ కి డోర్ కూడా లేదట. సో అదే కరెక్ట్ ప్లేస్ గా భావించినట్టుంది. తీరా ఆ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ అటు పోయిందా, లేకపోతే ఈమెనే పిలిచి ఆ బాత్రూమ్ లో పిలిచి చంపేసిందా తెలీదు. ఇప్పుడు పోలీసుల విచారణలో అవన్నీ కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది. ఆ పక్కన మూడో ఇల్లు, వాళ్ళ ఇల్లు నుంచి మూడో ఇంటి దగ్గరనే ఆమె శవమై కనిపించింది. పూర్తిగా రక్తపు మడుగులో ఆ పాప గొంతు దగ్గర. ఇప్పుడు ఈ మమత ఎవరైతే ఉన్నారో, ఈ మమత కత్తి అట్లాగే కట్టర్తోని అత్యంత దారుణంగా పాశవికంగా ఆమె గొంతు దగ్గర పొడిచి చంపేసినట్టుగా పూర్తిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బాత్రూమ్ లో రక్తపు మడుగులో ఆ పాప పసిపాప పడి ఉంది, పూర్తిగా చనిపోయింది అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆమె వెంట ఆల్రెడీ ఇంకో డ్రెస్ తెచ్చుకుంది. సో ఇవన్నీ రక్తపు మరకలు ఉంటాయి కాబట్టి మమత ఆ డ్రెస్ ని మార్చేసుకొని ఇంకో డ్రెస్ వేసుకొని ఏమీ తిరగనట్టు ఏమీ ఎరగనట్టు ఆమె బయటకు వచ్చి మళ్ళీ హితిక్షని వెతికే ప్రయత్నం చేసింది. ఎంత దారుణం ఒకసారి ఊహించుకోండి. వాళ్ళలాగానే కలిసిపోయి నా బిడ్డనే ఏదో మిస్ అయినట్టుగా నాటకమాడుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ తల బాదుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇంత చేసింది. అసలు విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మమతనే హత్య చేసింది అన్న తర్వాత అసలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత భయంకరంగా మనుషులు ఉంటారా, ఇంత భయంకరంగా ఆలోచిస్తారా, అసలు మానవత్వం చచ్చిపోయిందా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ చిన్న పాపకి అసలు ఏం తెలుసు? నీకేమైనా కొట్లాటుంటే నీకేమన్నా ఉంటే పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకోవాలి, లేకపోతే సపరేట్ ఉండాలి, మీ వల్ల కలిసి ఉండడం కాకపోతే ఇంకోటే చేయాలి. కానీ ఆ పసిపిల్ల ఏం తప్పు చేసింది, నీకేం హాని చేసింది? రోజు నిన్ను పిన్ని అని అంటే అమ్మ తర్వాత నెక్స్ట్ అమ్మ పిన్ని అవుతుంది. అట్లాంటి అమ్మాయిని చంపేసింది మమత అంటే ఇక ఎవరిని నమ్మాలి? అసలు పిల్లలు ఎవరిని నమ్మొచ్చు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ అదే జరిగింది. ఎందుకంటే ఆమె మరి ఏం ఆలోచించిందో తెలియదు. క్రైమ్ చేసేసి ఆ పిల్లని చంపేసిన తర్వాత ఆమె కోపం తీరిపోతుంది అనుకున్నది కావచ్చు, కానీ నేను దొరక అని ఎట్లా అనుకుందో అర్థం కాలేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. అండ్ ఇప్పుడు మమత ఒక్కతే చేసిందా, మమతతో పాటు ఇంకెవరన్నా సహకరించిండ్రా, మమతతో పాటు ఇంకెవరికైనా కోపం ఉందా హితిక్ష మీద, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎవరికైనా కోపం ఉందా? ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొక్కతే చేసిందా, లేకపోతే ఇంకెవరైనా సహకరించిండ్రా, ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నారు, అరెస్ట్ కూడా చేసిండ్రు. సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది ఓన్లీ మమత మాత్రమే ఆ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత పాప మమత లోపలికి వెళ్ళిండ్రు. ఆ తర్వాత మాత్రం పాప రాలేదు. ఆమె మాత్రం ఒక డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ తోని బయటకు వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. ప్రాథమికంగా కూడా విచారణ చేసిన వాళ్ళతో పాటే ఉండింది, ఏడ్చింది, వెతికింది, అంతా చేసింది, కానీ ఎక్కడ కూడా డౌట్ రాదు నా మీద అనుకుంది. కాబట్టే ఇదంతా నాటకం చేసింది. తీరా చూస్తే సీసీ కెమెరా ఉందని మర్చిపోయిందా, సీసీ కెమెరాలో మరి నేను కనబడను అనుకుందా, ఏమనుకుందో తెలియదు. సీసీ కెమెరాలో స్పష్టంగా మమతనే చేసినట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ కనిపించినట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసులు అఫీషియల్ గా వచ్చి చెప్తే గానీ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఇప్పుడు సీసీ కెమెరా ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు మమత మీదనే ఎందుకు అంటే అనుమానం రావాలి? ఎందుకంటే ఇంట్లో బాలేదు, ఇంట్లో వాళ్ళిద్దరికి పడట్లేదు. కాబట్టి ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేసినప్పుడు మరి ఈమెనే హత్య చేసి ఉండొచ్చా అని విచారణ చేసినప్పుడు ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, మమత మీదనే డౌట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగా మరి మమత నిజంగానే హత్య చేసిందా, లేకపోతే ఎవరితోనైనా హత్య చేయించిందా,
సీసీ కెమెరాలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది? మనకు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మమతనే చేసినట్టుగా చెప్తున్నారు. కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది కాబట్టి దాని ఆధారంగా మనం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎంత దారుణం కదా, మమతనే అంటే పిన్నే హత్య చేయడం ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో సంచలనంగా మారిపోయింది కేసు. ఇప్పుడు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల మైండ్లో ఏముంటుంది? ఇప్పుడు అమ్మ ఇట్లా చేసింది అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మాట్లాడకుండా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళని ఎట్లా చూస్తారు మిగతా వాళ్ళు? ఇప్పుడు నవీన్ అనే ఎట్లా చూస్తుంది? బిడ్డను చంపిన పిల్లల్ని ఎట్లా చూడాలా? ఇవన్నీ క్వశ్చన్స్. అంటే ఏదో కోపంలో చేశామంటే చేశాం అన్నట్టు అనుకుంటే మరి మిగతా దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయి అనేది కనీసం ఆలోచన ఉండట్లేదు. ఇంత భయంకరంగా మనుషులు ఎందుకు మారిపోతున్నారో అర్థం కావట్లేదు అంటూ కూడా చాలామంది ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణం. పోలీసులు అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా క్షుణ్ణంగా క్లూస్ని కావచ్చు, లేకపోతే ఆమె సెల్ ఫోన్లో రికార్డ్ అయినటువంటి ఏవైనా మెసేజెస్ ఉంటే వాటిని కావచ్చు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది.